ఇన్వెస్టర్స్ అందరూ మనకి ఈ యొక్క 4 బటన్స్ లో ఉంటారు. అందరూ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ మొత్తం దీంట్లో ఉంటారు. మొత్తం అందరూ మన భారతదేశంలో ప్రపంచం ఎక్కడికి పోయినా కానీ ఈ రేంజ్ లో ఉంటారు. ఎంప్లాయ్ అనేవాడు ఈయనకి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. శాలరీ కూడా ఫిక్స్డ్ ఉంటుంది. మా అంటే 2-3 వేలు తిరుగుతా ఉంటాం ఇయర్లీ. అంటే ఇక్కడ ఏంటంటే టైం ఫ్రీడమ్ లేదు, మనీ ఫ్రీడమ్ లేదు. అంటే ఇక్కడ ఓన్లీ డబ్బు అయితే ఫిక్స్డ్ ఉంటుంది. డబ్బు ఎక్కువ సంపాదించడం ఇక్కడ. అంటే దీని దాని కూడా ఎక్కువ డబ్బు సంపాదించడం. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏంటంటే పైన ఓనర్ ఉంటాడు ఈయనకి, బట్ కానీ ఈయన నా సొంతంగా పనిచేస్తున్నాడు. సేమ్ ఎంప్లాయ్ లాగా పనిచేస్తాడు ఇక్కడ. అంటే ఈయనకు టైం ఫ్రీడమ్ ఉంది, ఇష్టమైన టైంలో చేసుకోగలుగుతాడు. కానీ మనీ ఫ్రీడమ్ లేదు. ఈయన జాబ్ పనిచేసిననుకో ఇన్కమ్ అయిపోతుంది. ఇక్కడ ఎంప్లాయ్ ఉన్నాడు, ఈయన జాబ్ పనిచేసిననుకో ఇన్కమ్ అయిపోతుంది. బట్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. బిజినెస్ ఓనర్స్ అంటే ఒక టీం తెచ్చారు. ఒక పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, వ్యాపార సామ్రాజ్యాలు కింద టీం పనిచేసుకుంటూ పోతుంది. ఒక 400 మంది ఎంప్లాయీస్ అనుకో వాళ్ళు పనిచేసుకుంటూ పోతా ఉంటారు. అంటే ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తారు. పెద్ద పెద్ద వ్యాపారం మార్గదర్శి ఎంప్లాయీస్, మార్గదర్శి బ్రాంచెస్ ఉన్నాయి. అలాంటి బిజినెస్ అనేది బిజినెస్ ఓనర్స్ కిందకి వస్తుంది. అంటే కింద అతను పని చేయకుండా వాళ్ళ టీం పనిచేస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడున్నా పని జరుగుతుంది. అంటే ఇక్కడ డబ్బు ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ టైం ఫ్రీడమ్ ఉన్నది ఓనర్కి. తర్వాత మనీ కూడా పుష్కలంగా వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మరి మన నెట్వర్క్ మార్కెటింగ్ దీనికి ఎక్కువ వస్తుంది. ఒక రామోజీరావు తీసుకుంటూ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో మన రామోజీరావు లాంటి తీసుకున్నాం ఒక పర్సన్. ఎందుకు అంటే ఒక లీడర్గా మనం వచ్చిన ఇక్కడికి. మన ఇక్కడికి వచ్చిన తర్వాత మన కింద ఒక 200 మంది 300 మంది ఆ టీం డౌన్ లైన్స్ తయారవుతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వెళ్తా ఉంటాం. మనం లేకుండా కింద పని జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఒక రామోజీరావు లాగా నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి ఇష్టమైన టైంలో పని చేసుకుంటున్నాం. కింద టీంని మనం మోటివేట్ చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ మనం ఇప్పిస్తున్నాం. ఆర్డర్ కూడా కొనుక్కుంటున్నాం. అంటే మనం పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. సామాన్య మధ్యతరగతి ప్రజలు అంత డబ్బు పెట్టేందుకు కెపాసిటీ లేదు. కానీ మనకు ఉన్నటువంటి అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాదు, మనకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడుకుంటూ నలుగురు చెప్పడం వల్ల కింద టీం బిల్ అవుతా ఉంటుంది. అంటే కింద అంటే నీకు కాంపౌండ్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంది. కానీ మన ఫారెన్ మన ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నా కానీ, వేరే దేశాల్లో ఉన్నా కానీ, ఇంకెక్కడ ఉన్నా కానీ మన టీం వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటుంది అనమాట. చక్రవర్తి దాకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈ క్వార్టర్స్ లో వస్తుంది. బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ అంటే బాగా డబ్బు ఉండాలి. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది, మనీ కూడా పుష్కలంగా ఉంది. ఇక్కడ లాభం చేస్తే ఇన్కమ్ అయిపోతుంది. అంటే ఇక్కడ కూడా కరెక్ట్ వే కాదు.